ఇకపై టెక్నాలజీ అనేది బాగా చదువుకున్న వాళ్లకు మాత్రమే పరిమితం కాదు. ఏపీలో సామాన్యులు, నిరుపేదలకు సైతం హైటెక్ పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ పై నిర్ణయించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ ద్వారా ప్రభుత్వ సేవలను సామాన్యులకు చేరువ చేయాలని స్మార్ట్ ఫోన్ తో అన్ని సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను మానవ ప్రమేయం లేకుండా వేగంగా, ఖచ్చితత్వంతో పరిష్కరించడానికి ఏఐని ఉపయోగించుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అధునాతన టెక్నాలజీలో శిక్షణ ఇచ్చి నిరంతర పర్యవేక్షణ ద్వారా పనితీరు మెరుగుపడేలా చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. విద్య, వైద్యం, రెవెన్యూ వంటి శాఖల మధ్య డేటా అనుసంధానం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న డేటా లేక్ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని విశ్లేషించి లోపాలను గుర్తించి సరిదిద్దాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఇప్పటి వరకు 1,43,00,000 మంది పౌరులు వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందారు. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా 878 రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల నుంచి మున్సిపల్ పనుల చెల్లింపుల వరకు చాలా పనులు వాట్సాప్ లోనే పూర్తి అవుతున్నాయి. 2026 చివరి నాటికి రాష్ట్ర ప్రజలు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.